ఓం శ్రీ సాయిరాం. ఈరోజు నుండి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఉపన్యాస మాలిక మాతృశ్రీ ఈశ్వరమ్మ ఒక శీర్షకు ప్రారంభం కాబోతుంది. ఈరోజు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఆరాధన ఉత్సవం సందర్భంగా తన యొక్క మాతృపితృలైన ఈశ్వరాంబ స్వరూపులు వారి యొక్క ఘట్టాలను స్మరిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తన అవతారం ప్రారంభించి నుండి సమాధి వరకు కొన్ని అపూర్వ లీలలు, మహిమలు, సమాజ సేవ, సత్కార్యాలు, కర్తవ్యనిష్ట, ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఈ మానవ సమాజానికి అద్భుతంగా తీర్చిదిద్దే అతి కఠినమైన ఉపనిషత్తులను, వేదాలను, శాస్త్రాలను, పురాణాలను, ఇతిహాసాలను కూడా అతి సులభమైన పద్ధతిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తన అపూర్వ దివ్య సందేశాన్ని సనాతన సారథిలో క్రోడీకరించారు. చిన్న చిన్న సందేశాలతో పెద్ద పెద్ద సమస్యలను కూడా నిర్మూలించిన కలియుగ అవతార స్వరూపుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అతని అనుగ్రహంతో ఈ కార్యక్రమాన్ని మన యూట్యూబ్లో ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమానికి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఈరోజునే ప్రారంభించమని ఆజ్ఞ ఇచ్చినట్లుగా నా స్మరణకు వచ్చింది. అందుచేతనే ఈరోజే ఈ కార్యక్రమాన్ని నేను ప్రారంభిస్తున్నాను. దీంట్లో ముఖ్యంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తన తల్లిదండ్రులకు ఎవరు తల్లిదండ్రులు అవుతారనేది నిర్ణయించి ఘట్టం కూడా వివరింపబడ్డది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అవతారం పురుషుని తల్లిదండ్రులకు నిర్ణయింపబడ్డారు. శ్రీ సత్యసాయి బాబా వారు ఒక దివ్య ఉపన్యాసంలో మానవ జన్మ గురించి ఇలా అన్నారు. లోకంలో మానవులకు కుమారులు నలుగురు విధాలుగా జన్మిస్తారని, జన్మకు పూర్వం వాసన యొక్క ప్రేరణ చాలా బలత్కారంగా ఉంటుందని, ఇందులో 3 విధాలమైన జన్మలు కర్మ సిద్ధాంతానికి అనుగుణంగానే ఉంటావని, మొదటిది ఒక వ్యక్తి మరొకరి దగ్గర అప్పు తీసుకొని తీర్చకుండానే కన్ను మూస్తాడు. అప్పుడు రుణదాత తన అప్పు రాబట్టుకోవడానికి రుణగ్రస్తుని ఇంటిలో పుత్ర రూపంలో జన్మిస్తాడు. ఆ రుణం పైసలతో సహా తీరి వరకు తల్లిదండ్రుల చేత సేవలు చేయించుకుంటాడు. రుణం తీరగానే వారి నుంచి ఆ బంధం తెంచుకొని ఈ లోకం నుండి వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి తల్లిదండ్రులే రుణదాతలు అవుతారు. వారు పూర్వజన్మలో అప్పు పుచ్చుకొని వాని నుండి ధనం రాబట్టుకొనకుండానే ఏ లోకయాత్ర చలిస్తారు. అందుకనే ఆ అప్పు తీసుకునేవాడు వారికి పుత్రుడైన పుట్టి సంపాదించి అప్పు తీరే వరకు తల్లిదండ్రులకు చివర పైసలతో సహా చెల్లించి చివరికి రుణవిక్తుడవుతాడు. ఇక 3వ రకము సంతానమేమనగా, ఇది కేవలం భగవంతుని యొక్క వరప్రసాదం. ఆ దైవం పుణ్య దంపతులకు సంతానాన్ని అనుగ్రహించి వారిని పెంచి పెద్ద చేసి బాధ్యత ప్రసాదిస్తాడు. భవిష్యత్ కార్యక్రమాలన్నీ సమర్థవంతంగా నిర్వహించడానికి తగిన అర్హతలు
ఆ కుమారుడు తన తల్లిదండ్రులు పెంపకంలోనే పొందుతాడు. ఇక 4వ రకం అవతార పురుషులు. ఇక్కడ అద్భుతమైన ఆ దివ్య శక్తిని స్వరూపంగా మానవుడు అవతరించడానికి తన పాత్ర యొక్క ప్రణాళికను నిర్ణయించుకుంటుంటాడు. ఆ ప్రణాళికలో తను అవతరించబోయి ముహూర్తం, పుణ్యస్థలం, తండ్రిగా అఖండ కీర్తిని అందుకోగలరు. వ్యక్తిని గురించి నిర్ణయం అపరిమితం. శక్తి రూపంలో ఎవరి గర్భం నుంచి ఆవిర్భవించి ఏ లోక లీల ప్రారంభించాలి అనే అంశాలు ఆ ప్రణాళికలో నిక్షిప్తమై ఉంటాయి. వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్రుడు జన్మించబోయే సన్నివేశం ఇలా వర్ణింపబడింది. దేవాది దేవుడైన నారాయణుడు సత్పురుషులైన మునీంద్రులు ప్రార్థనను ఆలకించి భయపడకుండా విశ్వ కళ్యాణం కోసం నేను మానవ రూపంలో ఈ ప్రపంచంలో అవతరిస్తానని అభయం ఇచ్చాడు. ఇలా ప్రకటించిన అనంతరమే ఈ మానవ ప్రపంచంలోకి ఎక్కడ జన్మించాలి అని ఆశ్చర్యకరమైన ఆలోచనతో పడ్డాడు శ్రీ మహావిష్ణువు. చివరికి దశరథుడి యొక్క తన తండ్రిగా ఎన్నిక చేసుకొని వారి గృహములే పుత్ర రూపంలో రాముడిగా అవతరించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత రామును చంపి విడుదలై సీతను రాముడు అగ్నిప్రవేశం చేసి శిలాన్ని నిరూపించుకోమన్నాడు. అప్పుడు స్వర్గాది దేవతలు సకల లోకాధీశుడిని బ్రహ్మను ముందు పెట్టుకుని వచ్చి రాముడితో అతడు అతి సామాన్యమైన మానవుడి వలె ప్రవర్తిస్తున్న విషయం గురించి అడిగారు. రాముడు అది విని, నేను దశరథుని కుమారుని, సామాన్య మానవుడినే కదా అన్నాడు. కానీ జన్మదాతగా దశరథుని పాత్ర నిమిత్త మాత్రం అని అందరికీ తెలిసిన విషయమే. శ్రీరామ జన్మ వృత్తాంతం ఇది. దశరథుడికి పుత్రులు లేరు, అందువల్లే పుత్రకామిష్టం చేశాడు. యజ్ఞగుండం నుంచి జ్వలాతి జ్వలంగా తేజసంపన్నుడైన దైవం ప్రత్యక్షమై తన ప్రజాపతి దూతనని పలికాడు. ఒక బంగార పాయస పాత్రను దశరథునికి ఇచ్చి, నీ ధర్మపత్నులకు ఈ పాయసం పంచిపెట్టి దీనివల్ల పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు. ఇది పూర్వం జరిగిన వృత్తాంతం. రాముడు వందనీయుడైన ఓ దేవతలారా, నేను ఎవరినో, నా పూర్వజన్మేమిటో, వెనకడికి ఎందుకు జన్మించాను దయతో చెప్పమని అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు రాముడికి ఆయన యథార్థ స్థితిని చెప్పసాగాడు. రామా, పరమాత్మైన నీవు నా ప్రార్థన మన్నించి మానవ రూపంలో అవతరించడానికి సమ్మతమయ్యావు. ఇప్పుడు మానవ వేషంలో నీవు స్వయంగా మాట మరుచుకొని తన పక్కవారిని నేను ఏమిటి అని అడగడం చాలా ఆశ్చర్యంగా ఉన్నది. నేను నీకు సత్యం నివేదిస్తున్నాను. నీవు సర్వశక్తిమంతుడువు, సర్వవ్యాపుడు, సంపూర్ణ మూర్తివు, సనాతనుడువు. నీ వల్లనే సృష్టి జరిగి నీలోనే లీనమవుతున్నది. పరమజ్ఞానులు, సిద్ధిపురుషులు అన్ని జీవులతో అన్ని దిశలో ఏ ఆత్మతత్వాన్ని దర్శిస్తున్నారో కానీ ఎవరికి నీ సంపూర్ణ తత్వం అంత తట్టదు. నీ వాస్తవ రూపం ఎవరికి తెలుసుకోలేరు అన్నాడు. రాముడు అయోధ్య సింహాసనం అధిష్ఠించిన సందర్భంలో అగస్త్యుడు కూడా ఈ విధంగానే, రామ, నీవే నారాయణువు అని సత్యాన్ని ఇంతవరకు గుర్తించలేదు. మాయలో పడకు, నీవు గోపనీయ వస్తువులతో అతి గోపనీయుడు. నీవే త్రిగజాలుడు, వేదాలకు మూలపురుషుడు, నీవే త్రిలోకవాసుడు, నీవే 3 అడుగులతో ఈ బ్రహ్మాండాన్ని కౌగలించావు. ఇప్పుడు ఈ సమస్త లోకాలను అనుగ్రహించడానికి నీవే మానవ రూపంలో అవతరించావు అని పలికాడు. వాల్మీకి రామాయణంలో వర్ణించిన ఈ సంఘటన ద్వారా ఆది అవతార పురుషులు భూమిపై అవతరించిన ఉద్దేశం ఏమిటో వెల్లడమవుతుంది.
తన తల్లిదండ్రులని అఖండమైన గౌరవాన్ని వారికి కలగజేయటం కూడా అవతార ఉద్దేశములు ఒకటి. అవతార పురుషులు ఆవిర్భవించడానికి ముందే ఆ పరబ్రహ్మ శక్తి ఒక నిర్దిష్టమైన పాత్ర నిర్వహణకు కృత సంకల్పంతో ఉన్నట్లు ఆ అవతారమూర్తులకి తల్లిదండ్రులయ్యే అదృష్టవంతులు ఎవరో ముందుగానే నిశ్చయించినట్లు మన పురాణ గ్రంథాల్లో భగవంతుడు అవతరించబోయే సంఘటనలకు పరిశీలిస్తే తెలుస్తుంది. సంఖ్యా దర్శనాచార్యుడు కపిల మహర్షి సాక్షాత్ శ్రీమన్నారాయణ మూర్తి అవతారమని పురాణాలు పేర్కొన్నాయి. ఆ కపిల మహర్షి జననం వృత్తాంతం ఇది. ఒకసారి కర్దమా మహర్షి తన భార్య దేవహూతితో, దేవి, నీవు అనన్య భక్తితో ఆదినారాయణకు ఉపాసించావు, త్యాగాది తపో నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో పాటించావు. అందువలన భగవంతుడు ప్రసన్నుడై నీ గర్భం నుంచి అవతరించిన వరం ఇచ్చాడు. ఈ విధంగా నారాయణుడు కర్దముని కుమారుడని చెప్పుకొని అనన్య గౌరవం నాకు ప్రాప్తిస్తుంది అన్నాడు. పరిపూర్ణ అవతారంగా అందరూ విశ్వసించిన శ్రీకృష్ణుడు శిశువుగా మాతృగర్భంలో ప్రవేశించిన వృత్తాంతం గమనిస్తే ఈ అభిప్రాయమే దృఢపడుతుంది. మహాభారతం చాలా వర్ణించింది. భూమాత యొక్క ఆర్తనాదాలు విని శ్రీ మహావిష్ణువు కరుణాతంగులై స్వయంగా శిష్ట రక్షణ ధర్మోద్ధరణ గావించడానికి అవతరించాలని నిశ్చయించుకున్నాడు. సర్వాంతర్యామి అయిన శ్రీ మహావిష్ణువు భూదేవికి అభయమిచ్చి వరప్రదానం గావించిన దివ్యవాదాన్ని బ్రహ్మదేవుడు విన్నాడు. సర్వశక్తి సంపన్నుడు, సర్వలోక హృదయాంతక వర్తి అయిన పరమాత్మ తన స్వేచ్ఛ సంకల్పంచే వాసుదేవుని గృహంలో జన్మించడానికి నిశ్చయించుకొని విషయాలు బ్రహ్మదేవుడుకు దుఃఖార్తులైన మానవుడికి చెప్పి ఊరడించాడు. వాసుదేవుని భార్య దేవకీదేవి తనకు కలిగిన 7 పసికొందులను అన్నమాట ప్రకారం తన సోదరుడైన కంసుడికి అప్పగించింది. అప్పుడు ఇక తాను అవతరించవలసిన సమయం ఆసన్నమైందని శక్తి స్వరూపుడైన పరమాత్మకు నిశ్చయించుకున్నాడు. శ్రీ మహావిష్ణువు వాసుదేవుని ఒక మనసులో ఒక హంస రూపంలో ప్రవేశించాలని భావించాడు. భాగవతంలో హంస అనే సంస్కృత శబ్దం ప్రయోగింపబడింది. వ్యాఖ్యాతులకు దీనికి భాగం లేక ఒక ముఖ అనే వివరణ ఇచ్చారు. కానీ నిజానికి విరాట్ రూపమైన దివ్యశక్తి విభజించబడేది కాదు. ప్రాచీన భాష్యకారుడైన ఆనందగిరి హంస శబ్దాన్ని వ్యాఖ్యానిస్తూ స్వేచ్ఛ నిర్మాంసేన మాయామాయేన స్వరూపిణి, లోకానికి సాధారణ మానవ శరీరంలోని భ్రాంతి కలిగే విధంగా దివ్య సంకల్పించి నిర్మించుకున్న శరీరంలో ప్రవేశించే వాడికి భావమన్నారు. ఆకాశంలో తూర్పున తేజరిల్లి చంద్రబింబం వలె గురుదేవుని నుండి శిష్యుడికి ఉపదేశం పొందిన మహామంత్రం వలె భూలోకానికి సుఖశాంతులు సమకూర్చే కృతనిశ్చయంతో పరమాత్మ దేవకీదేవి హృదయంలో ప్రవేశించాడు. ఆది అవతార పురుషుల్లో ఆగమనం అప్రకృతి అనే భావం తలడిస్తుంది. ఇది ఈనాటి కార్యక్రమం.